సమావేశం యొక్క ఉద్దేశం మీకు తెలిసినటువంటిదే. H2H అంటే హార్ట్ టు హార్ట్ అని దాని మీనింగ్ అని సార్ మాకు చెప్పడం జరిగింది. మేము మొదట్లో పెద్దపాడు హై స్కూల్లో వారు మాకు పరిచయం అయినప్పుడు H2H అంటే మేము అది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ఈక్వేషన్ అనుకున్నాం. కానీ దానిలో ఉన్నటువంటి విషయం తెలిసిన తర్వాత అప్పుడు మాకు అర్థమైంది నిజంగా దానిలో అంత అర్థం ఏమిటి ఉందా అని. హార్ట్ టు హార్ట్ అంటే హార్ట్ టు హార్ట్ మీన్స్ ఏంది? ఒక వ్యక్తికి సహాయం చేయడం, ఒక వ్యక్తిని ఒక సమస్యను గుర్తించడం, ఒక ప్రాబ్లాన్ని గుర్తించడం, వాళ్ళకు సహకరించడం, వాళ్ళు ఎదిగేటట్టు తోడ్పాటుగా ఒక వెన్నెముకలాగా వెనకాలో ఉండడం, వాళ్ళని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా అందులో దాగి ఉన్నటువంటి అంశాలు. అది ఒక ఉదారతకు ఒక నిదర్శనమైనటువంటి సింబల్, అదొక ఫార్ములా అని నేను అనుకుంటున్నా. సరే, ఏది ఏమైనా H2H సంస్థకు మరి ఒక ట్రస్ట్కు మన ప్రాంతంలో పరిచయమైనటువంటి రవినాయక్ గారు, మరి వారు ఒక మామూలు కుటుంబంలో జన్మించి మరి వారు బాగా ఉన్నతమైనటువంటి చదువుకొని ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుంటూ సామాజిక సేవను ఎంతో కొంత నా వంతుగా అందించాలనేటువంటి తపనతోటి ఒక ట్రస్ట్ రూపంలో వారు అనేక గ్రామాల్లోకి సేవలు అందించడం జరుగుతుంది. వారు చాలా సుదూరమైనటువంటి ప్రాంతం. నిజానికి మన ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఏమాత్రం పోలికలు లేవు. అయినప్పటికీ కూడా వారు చొరవ తీసుకొని పరిచయం చేసుకొని క్రమక్రమంగా ముఖ్యంగా అన్ని పాఠశాలలకు తన వంతు సహకారాన్ని అందించడం వస్తున్నారు. ఆ పరిచయంతో ఇవాళ వెళ్దడం మా కోరిక ఏంటంటే, మా మండలంలో చాలా పాఠశాలల విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. ఆ పిల్లలను ప్రోత్సహించడానికి మాకు ఏ రకంగానైతే సహాయం చేస్తున్నారో అలాంటి సహాయ సహకారాలు కూడా మిగతా పాఠశాలలు కూడా అందిస్తారని నేను వేదిక ద్వారా నేను కోరుకుంటున్నా సార్. 10వ తరగతి విద్యార్థులకు గతంలో ఎగ్జామినేషన్ ఫీజు ఇవ్వడం ద్వారా కావచ్చు, ఇప్పుడు కిట్ ఇవ్వడం ద్వారా కావచ్చు, మనకు దగ్గరైనటువంటి హార్ట్ టు హార్ట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు మరి పాఠశాల విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తిని భవిష్యత్తులో మా విద్యార్థులు కూడా ఉన్నతంగా ఎదిగి వారు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని, ఆ దిశగా మేము ఆ విద్యార్థులను ముందుకు తీసుకుపోతామని మీకు మాటిస్తున్నాం. నాకైతే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఎందుకంటే మా గురువు గారు ఉన్నారు, ఇక్కడే మా శిష్యులు ఉన్నారు. గురువు శిష్యులు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాసుదేవరెడ్డి సార్ గారి శిష్యుడిని నేను. ఇంటర్మీడియట్లో నాకు మ్యాథమెటిక్స్ బోధించారు. అప్పుడు ఆ సారు ఆ విధమైనటువంటి మ్యాథమెటిక్స్లో ఒక రకమైనటువంటి ఆసక్తిని రేకెత్తించడం ద్వారానే నేను ఇవాళ మ్యాథమెటిక్స్ తర్వాత భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయునిగా ఎదిగానని నేను చెప్పుకుంటున్నాను. మరి మీరు కూడా మరి ఉన్నతంగా ఎదగాలని, ఆ దిశలో స్ఫూర్తిని తీసుకోవాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గౌరవ ప్రధాన ఉపాధ్యాయుల గారికి, అలాగే ఎంఈఓ గారి అల్లయ్య సార్కి, మిగతా ఉపాధ్యాయులకి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక చక్కని అవకాశం కల్పించిన మా మేడం అమృత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ఏడీ సార్ శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఈ డిస్టిక్లో రావడం జరిగింది. మన సార్ పరిచయం చేయించడం, ఆ పెద్ద పహాడ్తో పాటు వడ్లకొండ కానీ, మరిగడి, గిరాల, తర్వాత మీ స్కూల్ ఆల్రెడీ 10th వాళ్ళకి మీకు చూసే ఉంటారు. ఎగ్జామ్ ఫీ కట్టామా? సో ఈ వెంకిరాల, మన స్కూలు, ఒక పెద్ద పహాడ్, ఈ 3 స్కూల్కి కూడా ఎగ్జామ్ ఫీజు మేడం గారే మనకి కట్టారు. సో మేడం గారికి అంటే మేము ముందుండి చేస్తుంటాము. సో కనిపించని ఒక పెద్ద బలం అనేది మేడమే ఈ ట్రస్ట్కి అనమాట. ఈ జర్నీ ఒకప్పుడు మేడం దగ్గరే వర్క్ చేశాను నేను. ఈ రోజు వరకు ఏ కార్యక్రమం అయినా సరే హెల్ప్ చేయడానికి ముందుంటారు మేడం.
ఇప్పటికీ మేము చేసే సగం కార్యక్రమము మేడం యొక్క సహాయ సహకారాలే ఉంటాయి. అంత చక్కని అవకాశాన్ని మేడం నాకు కల్పించారు. నేను కూడా అంతే బాధ్యతగా, అంతే స్ఫూర్తిదాయకంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నాం. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, ఇంత దూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదు. కానీ మనం ఇచ్చే ప్రతి వస్తువు కూడా అది చాలా వాల్యుబుల్గా మనము భావించాలి. అందుకని ఇలాంటి మారుమూల గవర్నమెంట్ ప్రాంతంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఇవి ఎంతో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మీకు ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకురావడానికి ఈరోజు మేడం కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మేడం కూడా రిస్క్ తీసుకుని ఇంత దూరం మీ యొక్క కోసమే రావడం జరిగింది. సో కాబట్టి ఎగ్జామ్ ఫీ కూడా మేడమే కట్టారు, ఈ కిట్ కూడా మేడమే అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో 9th క్లాస్ వాళ్ళు కూడా నోట్బుక్స్లు ఉంటాయి, తర్వాత ఎగ్జామ్ ఫీ ఉంటుంది, ఈ కిట్ కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా మిగతా వారికి ఇప్పుడు కంటిన్యూషన్ అనమాట. ఈ స్కూల్ కూడా మేము కంటిన్యూషన్ ఫాలో అవుతాం. ఇప్పుడు పెద్దపహాడ్ అనేది గత 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. సో అందులో భాగంగానే ఈ స్కూల్ కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నాం. ముఖ్య కారకులు మేడం గారు అన్నమాట. సో మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. మీకు కూడా థ్యాంక్ యూ. కూడా మీ లెక్కన గవర్నమెంట్ స్కూల్ అప్పట్లో చదువుకున్న వాళ్ళే. సో ఈరోజు పెద్ద ఆఫీసర్ అయ్యి ఇక్కడ ఉన్నారంటే దానికి ఏంటి మార్గం, దానికి ఏంటి ఎలా వచ్చారు అంటే మేము చదువుకోవాలని. సో చదువు ఉంటేనే ఏదైనా కానీ సాధించగలుగుతాము. ఒక పేదవాడి తలరాత్రులు మార్చేది చదువు ఒకటే. కాబట్టి ఆ చదువుకు అంత పవర్ ఉంది. ఆల్రెడీ సార్ చెప్పారు. సో గురువు శిష్యులు ఎలా ఉన్నారు పక్క పక్కనే, అలా మీరు కూడా ఏదో ఒక రోజు ఈ స్థాయికి రావాలి. దాని మెయిన్ ఎట్లా చదువు వల్లనే వస్తాం, వేరే మార్గాలు లేవు. కాబట్టి ఈ యొక్క మెటీరియల్ అందిపుచ్చుకొని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్ హాల్లో ఇవన్నీ బాగా వాడుకోండి. మంచి మార్కులతో పాస్ అయ్యి మీరు కూడా ఉన్నత శిఖరాలు చేరిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి తరఫున మేడం గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వెరీ హ్యాపీ. నేను అంత దూరం నుండి వచ్చి ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, పిల్లలందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు నాకు పోస్టింగ్ హైదరాబాద్లో వచ్చింది కాబట్టి నేను గత 15 సంవత్సరాలుగా హైదరాబాద్లోనే పనిచేయడం జరుగుతుంది. సో అక్కడ చూస్తే అంత కార్పొరేట్ కల్చరు, లక్షలల్లో ఫీజులు, కార్పొరేట్ కల్చరు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు అది ఏదో అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అసలైన కష్టము, అసలైన హార్డ్ వర్క్ అనేది మన విలేజ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అనేది చదువుకోగలుగుతారని నాకు అనిపిస్తుంది. అట్లా మీరు కూడా ఏదో ఎవరో ఆ స్కూల్లో చదువుతున్నారని, లేకపోతే అటు కాన్వెంట్కి వెళ్ళాడని, కార్పొరేట్కి వెళ్ళాడని మీరు ఫీల్ కావద్దు. ఓకే, మీకు కూడా మంచి టీచర్స్ ఉన్నారు, మంచి ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు, మీకు కూడా మంచి టెక్స్ట్ బుక్స్. ఎందుకంటే నాలెడ్జ్ అనేది మనకు బుక్స్లో ఉంటుంది, టీచర్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది కదా. ఇంత ఓల్డ్ స్కూల్లో ఇంత మంచి ఎక్విప్మెంట్ మెయింటైన్ చేస్తూ ఇంత మంచి చదువుకునే వాతావరణం కల్పిస్తున్నారు. మీరు ఎప్పుడు కూడా మీ ఉపాధ్యాయులకి రుణపడి ఉండాలి. జీవితంలో ఉపాధ్యాయుల రుణం అనేది మనం తీర్చుకోలేము, అంతేనా? జీవితంలో తల్లిదండ్రుల రుణము, ఉపాధ్యాయుల రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. కాబట్టి మంచిగా చదువుకోవాలి. రుణపడడం అంటే మీరు పెద్దగా వాళ్ళకి ఏదో చేయడం కాదు, మీరు మంచిగా చదువుకోవాలి. సో ఇట్లా ఇంత మంచి ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మేము రవి ఆలోచన ఒక 4-5 years నుండి చేస్తున్నాము. మరి రవి హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఆలోచన నాకు ఇట్లా ఎగ్జామ్ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం మేడం అన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే నాకున్న డ్యూటీ వల్ల నేను ఎప్పుడు మాకు ఎమర్జెన్సీ డ్యూటీ, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, ఎప్పుడు ఏం ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు నాకు, చాలా బిజీగా ఉంటాను నేను. ఇవన్నీ తిరిగి ఇవన్నీ కొనుక్క రావడము ఇవన్నీ నాకు కుదిరే పని కాదు. నాకు కూడా చేయాలని ఉంటుంది, కాకపోతే కుదిరే పని కాదు. కాకపోతే రవినాయక్ గారి ద్వారా ఏంటంటే ఆయన ఇవన్నీ అరేంజ్ చేస్తాడు, ఓన్లీ డబ్బులు మాత్రమే నేను ఇస్తాను. అందరూ 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ కావాలి, మంచిగా చదువుకోవాలి. అందరికీ థ్యాంక్ యూ. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ సారాళ్ళు ఇందాక నుంచి స్పీచెస్ వింటున్నాను కదా, వాళ్ళు చెప్పే తీరు చాలా డిఫరెంట్గా ఉంది. ఏదైనా ఒక పాయింట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది మాత్రం వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతున్నారు. ఇది ఇప్పుడు ఈ మా సంస్థ గురించి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వీటి గురించి కానీ, లేకపోతే వాళ్ళు ఇక్కడ చేసినటువంటి స్టూడెంట్స్ గురించి మాట్లాడటం, అది ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం ఒక వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నాకు బాగా నచ్చింది. సో దాన్ని బట్టి నేనేం నమ్ముతున్నానంటే ఖచ్చితంగా మీకు
ప్రతి సబ్జెక్ట్ని కూడా చాలా విడమర్చి అంత క్లియర్గా చెప్తున్నారనేది మాత్రం నాకు అర్థమవుతుంది. దానికి మీ కష్టం తోడైతే మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ కూడా 100% అచీవ్ అవ్వగలుగుతారు. లాస్ట్ ఇయర్ కూడా 100% రిజల్ట్స్ వచ్చినాయని చెప్పారు. సో అది టీచర్ల యొక్క కృషి, మీ యొక్క కష్టం అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీ కృషిని సార్ వాళ్ళ కృషికి తోడు చేస్తే ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్కి వెళ్తారు. ఆల్ ద బెస్ట్ టు యూ ఎవరిబడి. అండ్ ఈ సార్ గురించి ఒకసారి క్లియర్గా చెప్పాలండి. ఎవరైనా సరే మనం ఎక్కడైనా చదువుకుని వెళ్ళిన చోట మనం అక్కడికి మళ్ళీ ఉద్యోగానికి రావడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు ఈ స్కూల్లో చదివేది. ఇక్కడ టీచర్ గారు రావడం అనేది ఒక అదృష్టం అయితే, మళ్ళీ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా రావడం అనేది ఇంకొక అదృష్టం అండి. అలాగా సారు అలా ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తూ ఈ స్కూల్ మీద ఆ యొక్క ఎఫెక్షన్, మీరే కాదు వాళ్ళే కాదు మీకు కూడా రేపొద్దున ఫ్యూచర్లో ఈ స్కూల్ మీద ఖచ్చితంగా ఎఫెక్షన్ ఉంటుంది. మీరు చూస్తారు కదా, మీరు భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు అందరూ కలుసుకోవడం, ఎవరు వచ్చినా రాకపోయినా మళ్ళీ మీరు అలా వెళ్తున్నా ఇలా వస్తున్నా లోపలికి వచ్చి ఖచ్చితంగా వెళ్తారు. అది ఒక మన అభిమానం మనకు అలా ఉండిపోతుందండి. అర్థమవుతుందా? సో నేను చెప్పే ఈ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. మీరు ముఖ్యంగా ఆ ఇన్స్పిరేషన్ బాగా నచ్చింది. మీరు దాన్ని పెంచుకున్నటువంటి ఆ సెంటిమెంట్ని మళ్ళీ మీరు ఒక గిఫ్ట్ రూపంలో 9th క్లాస్ స్టూడెంట్స్కి ఇవ్వడం అనేది ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి.